హలో అండి, ఈరోజు వచ్చేసి మనం ఈ వర్క్ ఎలా చేయాలనేది చూద్దామండి. ఇది వచ్చేసి డ్రెస్ నెక్ వర్క్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది వర్క్ అనేది. దీనికి వచ్చేసి ఒక కాయిన్ తీసుకుని మనం ఇలాగ ఒక సర్కిల్లా గీసుకోవాలి. మళ్ళీ సైడ్కి వచ్చేసరికి చిన్న సర్కిల్ గీసుకోవాలి. ఇలాగ మనకు పెద్దవేమో 3 వస్తాయి, దానికి చుట్టూ 12 సర్కిల్స్ చిన్న వస్తాయి. తర్వాత వచ్చేసి పింక్ కలరు, గ్రీన్ కలరు సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను నేను. తీసుకుని ఇలాగా 6 లైన్స్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసరికి నేను పింక్ కలరు తీసుకుని ఇలాగ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవడం. మనం ఈ ముడి అనేది చిన్నగా రావడం కోసం అనేసి 6 లైన్స్ తీసుకున్నాను నేను. ఇలా నీడిల్ మీదకి 2 టైమ్స్ థ్రెడ్ అనేది చుట్టుకుని మనం ఇలా నాట్ అనేది వేసుకోవడం అండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే వస్తుందండి. ఇలానే మనం ఈ సర్కిల్ అంతా ఇలా నాట్స్ వేసుకుని కంప్లీట్ చేసుకుంటే ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. వర్క్ వచ్చేసి మనం డ్రెస్లకైనా కుట్టుకోవచ్చు, పిల్లో కవర్స్కి వేసుకోవచ్చు, కుషన్స్కి, సోఫాలో కుషన్స్ ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ కూడా ఈ వర్క్ అనేది బాగుంటుందండి. మనం పిల్లో కవర్స్ అవి కుట్టుకునేటప్పుడు యాంకర్ థ్రెడ్స్ అనేది వాడుకుంటే మనకి చాలా కాలం అనేది మనకి ఉంటుంది, బాగుంటుంది. ఇలా కంప్లీట్ చేసుకున్నాక ఈ పక్కన చిన్న సర్కిల్ని కూడా మనం ఇలాగనే ఒక ఫ్లవర్ షేప్లో కంప్లీట్ చేసుకోవాలండి. కొమ్మలకు వచ్చేసరికి మనం ఇలాగా పింక్ కలర్ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ గొలుసు కుట్టుకోవాలండి. ఇది గొలుసు కుట్టు అనేది మనకు బాగా కనిపించడం కోసం అనేసి 2 లైన్లు కుట్టాను నేను. ఇలా పైకి వెళ్ళాక మళ్ళీ కిందకు ఇంకొక లైన్ కుట్టుకొచ్చాను. చూస్తున్నారు కదా, ఇలానే ఇలా కుట్టుకున్నాక గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకుని ఇలాగ మనం ఈ మధ్యలో గ్యాప్లో నాట్స్ అని ఫ్రెంచ్ నాట్స్ అని వేసుకోవాలండి. చిన్న ఫ్లవర్స్కి వచ్చేసరికి సేమ్ కలరే వాడుకోవచ్చు మనం, పింక్ కలరు. పెద్ద ఫ్లవర్స్కి మాత్రం ఇలా గ్రీన్ కలర్ తోటి వేసాను నేను. కొమ్మలకు వచ్చేసరికి ఇలాగా గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకుని చివరికి వచ్చేసరికి చిన్నగా ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఆకులు 2 ఆకులు వస్తాయండి ప్రతి కొమ్మకి. ఒక్కొక్క కొమ్మ వచ్చేసరికి మనకు ఫ్రెంచ్ నాట్లు వేసుకోవాలి. ఒక్కొక్క కొమ్మ వచ్చేసరికి ఇలాగా ఆకులు వస్తాయి. ఇలాగనే మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ చేసుకోవడం అండి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వర్క్ ఎలా ఉన్నది అనేది. చూస్తున్నారు కదా, పక్కన వస్తుంది. మనకు పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి వర్క్ అనేది ఇలా ఉంటుందండి.